తను సపోర్ట్ చేసి నేను ఒక రాయి మీద ఉన్నాను. వావ్, 900 ఫీట్. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా డేంజరు. అన్న ఇది నాకు చాలా సపోర్ట్ చేశాడు. చూడండి డియర్ ఫ్రెండ్స్, రాజా, రోరింగ్ అండ్ రాకెట్. ఇప్పుడు 4th వన్ ఈజ్ రాణి ఫాల్స్ చూడడానికి వెళ్తున్నాం. కయాకింగ్ ఉంది, బోటింగ్ ఉంది. ఇదిగో మీరు ఇక్కడ చూస్తున్నది జోగ్ ఫాల్స్ బస్ స్టాప్ అన్నమాట. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను జోగ్ ఫాల్స్లో ఉన్నాను. 6:30కి నేను షిమోగాలో స్టార్ట్ అయ్యాను. నైట్ నేను షిమోగాకి వచ్చేసాను. 6:30కి షిమోగాలో స్టార్ట్ అయ్యి సో ఇక్కడ రావడానికి 9:45 అయింది. అంటే ఆల్మోస్ట్ సో ఇక్కడ గైడ్ని మాట్లాడుకొని వెళ్తున్నాము. అంటే మామూలుగా అయితే ఫాల్స్ దగ్గర నుంచి చూసుకొని వచ్చేయచ్చు అనమాట. ఇక్కడ అన్న వెరీ స్పెషల్గా ఒక ప్లేస్కి చూపిస్తా అనేసి మాట్లాడుకున్నాను. సో అక్కడికి వెళ్తున్నాను. నార్మల్గా కంటే కూడా ఇక్కడ నుంచి చాలా బ్యూటిఫుల్గా ఉంది. అన్న వీడియో కూడా చూపించాడు ఇలా ఉంటుంది అనేసి. సో ఇలాగ ఎంత దూరం వచ్చాం కదా అనేసి వెళ్తున్నాను. సో మీ దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం అనమాట జోగ్ ఫాల్స్ ఎలా ఉందో. జోగ్ ఫాల్స్ హైట్ పరంగా మన ఇండియాలో జోగ్ ఫాల్స్ హైట్ వచ్చేసి 253 మీటర్స్, అంటే 830 ఫీట్లు అనమాట. ఫ్రెండ్స్, మనకు జోగ్ ఫాల్స్ 2 పాయింట్ల ద్వారా చూస్తాము. ఈ 2 నార్మల్ పాయింట్సే. బస్ స్టాప్కు ఎదురుగా ఉన్న ఒక పాయింట్, ఇప్పుడు ఈ పాయింట్. సో ఇవి 2 కూడా నార్మల్ పాయింట్సే. ఇవి కాకుండా అక్కడ ముందు గైడ్ వెళ్తున్నారు చూడండి, ఆయన షూటింగ్ స్పాట్కి తీసుకెళ్తాడు. దాని సభ ఇక్కడ ఈ అడవి గుండా లోపలికి వెళ్ళాలి. అది ఎవరికి తెలియదు అనమాట. సో మనం అది చూడబోతున్నాం. ఈ నార్మల్ పాయింట్స్ చూసిన తర్వాత ముఖ్యమైనది అది చూడబోతున్నాం అనమాట. ये नॉर्मल आप भी आके देख सकता है. ओके. और टिकट लेके अंदर जाता है ना. हाँ. वो तो उधर आदमी लोग करके देख रहा है. ओके, उधर नॉर्मल से वाला उधर बस स्टॉप से वही है ना बस स्टॉप. हाँ, वो बस स्टॉप से. हाँ, उधर से टिकट करके अंदर गया तो हाँ उधर वो पिंक बिल्डिंग के बैक में आदमी दिख रहा है ना. हाँ, उधर जाके खड़ के देख सकता है. ओके. ये जो का वो ये व्यू नहीं दिखता वो उधर से. इधर से नजदीक से दिखता है. हाँ, उधर से 2 किलोमीटर दूर से हाँ. चारों जोग फॉल्स एक साथ में दिखता ये 4 है क्या? है. हाँ, 4. 1 2 3 4. हाँ. ఫ్రెండ్స్, మనం ఈ నార్మల్ పాయింట్సే చూడాల్సి ఉంటుంది. ఇక్కడ కేవలం లోకల్ గైడ్స్ మాత్రమే మనం వెళ్ళి ఆ షూటింగ్ స్పాట్స్కి తీసుకొని వెళ్ళగలరు. వాళ్ళు కొంచెం అమౌంట్ తీసుకొని. మామూలుగా అయితే మనం ఈ నార్మల్ పాయింట్స్ వరకే పర్మిషన్ ఉందన్నమాట. ఆ బ్రిడ్జ్ గుండా మనం వచ్చాము. అలా అక్కడి నుంచి దిగి వచ్చాము. చెప్తాను కదా, మామూలుగా వచ్చే వాళ్ళు దిగి అక్కడి నుంచి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ నుంచి చూస్తారంటున్నారు. ఇదైతే మనకు చాలా దగ్గర వ్యూ అనమాట. ఇండియాలోనే హైయెస్ట్ వాటర్ ఫాల్స్ ఇది ఒకటి. 253 మీటర్స్. దీనికంటే ఇంకా 2 ఉన్నాయి. ఇది థర్డ్ అనమాట. 253 మీటర్స్ హైట్, 830 ఫీట్. ఈ ప్లేస్కి అయితే ఎవరో రారు. అన్న చాలా జాగ్రత్తగా ఇప్పుడు అడవిలో నుంచి తీసుకొని వచ్చాడు అనమాట. కొద్దిగా లోపల చాలా రిస్కీ ప్లేస్ అనేసి అది ప్రాబ్లం అంట. ఇదైతే నాకు తెలిసి ఎవరు చూపించారు. ఫస్ట్ టైం మనం అక్కడ ఉన్నాను కదా, ఫస్ట్లో నేను వెళ్ళాను జోగ్. అక్కడి నుంచి పాయింట్, అవతల సైడ్ ఒక పాయింట్, అంతే. ఈ 2 పాయింట్సే. ఇది మాత్రం రిస్క్ తీసుకొని వచ్చాను ఇక్కడికి. సో ఎంత షూటింగ్ స్పాట్స్, షూటింగ్ వాళ్ళకి మాత్రం పర్మిషన్ ఇస్తారంట. సో ఇంకా రెగ్యులర్గా చూపిస్తే వాటర్ ఫాల్స్ ఏముంటుంది అని నేను అనుకొని నేను ఓకే అన్నాను. మన గైడ్ అంటే వీళ్ళకి అన్నీ ఇక్కడ తెలిసి ఉంటుంది కదా, పాయింట్ టు పాయింట్. వావ్, ఎవరు చూపించని ప్లేస్ అనమాట. మీకు నేనే ఫస్ట్ అనుకుంటాను తెలుగులో. అక్కడ ఫారెస్ట్ నుంచి వచ్చాను లోపల. అది కూడా కొంచెం రిస్కీ. क्या भैया लीचेस है? वाओ वाओ, अंदर मेरा साथ तो बैठा है ना, स्लिप नहीं होता है ना. स्लिप नहीं होता. वीडियो तुम करेगा क्या मैं करते? मैं करता हूँ.
आगे जा बहुत थोड़ा ఫ్రెండ్స్ చూడండి, తను సపోర్ట్ చేసి నేను ఒక రాయి మీద ఉన్నాను. వావ్, 900 feet భయ్యా, 960. వావ్, 960 కానీ హైట్ ఇది. నెట్లో 850 960 feet or meters sir? 60 feet. अरे 1 किलोमीटर का 40 feet कम. 1 కిలోమీటర్కి 40 అడుగులు తక్కువ అంటున్నారు. నెట్లో అయితే మాకు 850 అంతేలేండి. సేమ్ అదే 1 కిలోమీటర్ అనుకోండి, ఒక 40 అడుగులు తక్కువ. వా, కొద్ది అమౌంట్ అయితే నేను ఆయన 800 అడిగాడు, నేను 650 ఫైనలైజ్ చేశాను. పోతే పర్లేదు. అసలు ఇది అయితే ఎవరు చూపించలేరండి తెలుగులో. ద ఫస్ట్ టైం ఇటువంటి రిస్క్ తీసుకొని చేయడము. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై డియర్ ఫ్రెండ్స్. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా డేంజరు. అన్న ఇది నాకు చాలా సపోర్ట్ చేశాడు. చూడండి, ఇదే లాస్ట్ చివరికి నన్ను పట్టుకొని తీశాడు. ఆయనే నేనే తీసిస్తా అన్నాడు. కాకపోతే నేను తీయాలన్న ఉద్దేశంతో, ఆ థ్రిల్ ఏదో నేనే ఫీల్ అవ్వాలన్న ఉద్దేశంతో నేనే తీశాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత రిస్క్ తీసుకున్నాను. తెలుగులో అయితే నేను ఫస్ట్ టైం జోగ్ ఫాల్స్ బయట నుంచి అయితే చూపించుంటారు, కానీ సో రిస్క్ తీసుకుని ఎవరు వచ్చిండరు నాకు తెలిసి. లేదులేండి, ఎట్లా కూడా లేదు. ప్లీజ్ సపోర్ట్, సబ్స్క్రైబ్ మళ్ళీ అడుగుతున్నాను, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. देखो इसका नाम है राजा. राजा, ओके. 960 फीट डीप में डायरेक्ट पड़ता है, 960 इसलिए वो किंग है. हाँ, राजा. इसका नाम है रोरो. रोरो बहुत तेजी, बहुत आवाज करते हैं. ओके, तेजी आवाज. इसका नाम है रॉकेट. रॉकेट मार्केट स्पेड होता है. मार्केट स्पेड होता है. ओके. नेक्स्ट पॉइंट पे दिखाएगा रानी. रानी, ओके ओके. राजा रोरो रॉकेट रानी, चार नाम. राजा रोरो रॉकेट रानी. राजा रोरो रोरो रॉकेट रॉकेट रानी नेक्स्ट पॉइंट. ओके. ये पानी जाके सारावती रिवर అనేది ఈ వాటర్ వెళ్ళి ఫాల్స్ తో పడుతుందండి. సో इसका ऊपर डैम भी है. हाँ डैम है, वो लिंगा मूवी शूटिंग किया ना. हाँ, लिंगा हाँ वो डैम. ओके ओके. वो डैम का पास ये एक्टिविटीज चलता. हाँ. 15 కిలోమీటర్స్ का पास. సో ఇలా మనం గైడ్ని తీసుకుంటేనే 4 ప్లేసులను క్లియర్గా చూసి కవర్ చేయగలం. చూసారు కదా, ఎంత జైగాంటిక్ వ్యూస్ అనొచ్చు, అంత బాగున్నాయి. మనం ఇప్పుడు ఫస్ట్ ఏం చేసాం, రాజా చూసాం. పైనుంచి హైట్ పడుతుంది కాబట్టి 950 ఏదంటే అదొకటి రాజా. తర్వాత రోరింగ్ శబ్దం చేస్తుంది కాబట్టి. ఇంకొకటి రాకెట్ ఇలా కింద పడి పైకి లేస్తుంది. అండ్ 4th వన్ ఈజ్ రాణి. 3 చెప్పాను కదా, ఇప్పుడు 3 చూసాం మనము. రాజా, రోరింగ్ అండ్ రాకెట్. ఇప్పుడు 4th వన్ ఈజ్ రాణి. రాణి ఫాల్స్ చూడడానికి వెళ్తున్నాం. సో ఇప్పుడు రాణి ఫాల్స్ దగ్గరికి వస్తున్నాం. ఇది 1000 feet అంట. ఇది లోపల. ఓకే. సో మనం అక్కడికి వెళ్ళాం కదా, ఒక సైడ్ నుంచి ఆ 3 మాత్రమే చూడొచ్చు. రాణి మాత్రం సపరేట్గా చూడాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం వెళ్ళాం కదా షూటింగ్ స్పాట్ అని. ఇక్కడ చాలా మూవీస్ తీసారు. ఆయన వాన కన్నడ మూవీ తెలుగులో డబ్ చేశారు. అది తమిళ మూవీస్ కొన్ని ఇక్కడ షూట్ చేశారండి. సో మనం అక్కడికి వెళ్ళాము. అక్కడి నుంచి చూసాం కదా ఆ 3. ఇది రాణి. ఇది కూడా 1000 feet. మనం అవుట్ ఆఫ్ అక్కడ ఆ పాయింట్లో కనిపిస్తాయి. ఇది రాణి అని. वेस्टर्न घाट किलोमीटर है सह्याद्री हिल. हाँ, सह्याद्री है. 1480 स्टेप्स है. देखो उधर दिखता है. तो ओके, स्टेप जो है ना वो नीचे भी जा सकता ये है. वो रिनोवेशन वर्क चल रहा है. रेनोवेशन वर्क चल रहा बंद किया है. 1 साल 2 साल का पब्लिक होता है. छोटा. तो स्टेप्स है ना 1400 स्टेप्स. उधर देखो, उधर एक व्यू पॉइंट दिख रहा है. उधर तक जाके देख सकते हैं. उधर जाके. हाँ ओके ओके. हाँ, वो बैरिकेड भी है ना. बैरिकेड है ना, उधर तक जाके देख सकते हैं. ओके 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 ओके. रेनोवेशन के लिए स्टॉप कर दिया. नीचे जाओ उधर की पानी के पास नहीं जाते. हाँ, वही यार फेंसिंग जो है ना वो फेंसिंग तक जा सकते.
అక్కడ చూస్తున్నారు ఆ ఫెన్సింగ్ వరకు వెళ్ళచ్చు అంటే ఇంకా 2 years పడుతుంది. ఇప్పుడు రెనోవేషన్ వర్క్ ఇక్కడ నడుస్తుంది కాబట్టి ఇప్పుడు బంద్ చేశారు. మామూలుగా అక్కడ నుంచి అక్కడ దాకా వెళ్ళచ్చు. 1480 స్టెప్స్ టోటల్ చేస్తున్నారు అన్న. అది ఇక్కడ గైడ్స్ దగ్గర మాత్రమే ఉంటుంది, అందరికి కూడా యాక్సెస్ లేదు, ఓన్లీ ఈ గైడ్స్ దగ్గర ఉంటుంది. వీళ్ళు కోఆర్డినేట్ చేసుకుని తీసుకుంటూ ఇంకో అన్న వచ్చారు, ఇంకో అన్న అట్లా వీళ్ళు కోఆర్డినేషన్ చేసుకుంటూ తీసుకుంటారంట. చాలా మందికి ఇది యాక్సెస్ లేదనమాట నార్మల్ వాళ్ళ. స్విమ్మింగ్ పూల్ సో ఇక్కడ అంతా రెనోవేషన్ జరుగుతుంది చూడండి. ఒక మ్యూజిక్ ఫౌంటైన్ అంట, తర్వాత పిల్లలు ఆడుకోవడానికి और भैया వ్యూ పాయింట్స్ అంతా ఇది రెనోవేషన్ జరుగుతుంది. ఒక 1 or 2 years తర్వాత చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ప్లేస్. జోగ్ ఫాల్స్తో పాటు ఇవి అడిషనల్ అనమాట మనకు. సో మనం బస్ స్టాప్ చూసారు కదా, బస్ స్టాప్ నుంచి స్ట్రైట్గా వస్తే మనకు ఈ వ్యూ పాయింట్స్ వస్తాయన్నమాట. మనం ఏం చేసాం, అక్కడికి వెళ్ళాం ఆపోజిట్, ఇలా యూటర్న్ తీసుకొని వెళ్ళాం. ఇక్కడ నుంచి డిఫరెంట్గా ఉంది. మనం అక్కడికి వెళ్ళి చూస్తారు కదా, స్ట్రైట్గా ఉన్నది ఏమో రాజా వాటర్ ఫాల్స్ని కవర్ చేసాం. సో ఈ 3 చెప్పారు. సో మనం ఇది చూసాం. సో ఇక్కడ నుంచి చూడండి, రాజా, రోరింగ్, రాకెట్, రాణి, ఈ 4 చూపించాడు. ఓకే, దీన్ని ఏమంటారు అడుగుతాను ఎవరన్నా. ఫ్రెండ్స్ ఇది మాయన్ గుండి ఫాల్స్ అంటే ఇక్కడ అడిగాను లోకల్ గైడ్ ఉంటే, మాయన్ గుండి ఫాల్స్. ఇది జోగ్ ఫాల్స్. ఈ 4 పేర్లు ఆల్రెడీ చెప్పాను కదా, జోగ్ ఫాల్స్. సో మనం జోగ్ ఫాల్స్కి ఇలా వెళ్ళాం స్ట్రైట్ 2 kilometers. మనకు ముందే ఇక్కడ చూడండి వాటర్ యాక్టివిటీ చేయాలి. మన అక్కడ బోర్డు చూసారు కదా, ఇలా వెళ్ళండి అనేసి బోర్డు ఉంది మనకు. మనం బస్ స్టాప్ దిగు కానీ ఫస్ట్ మనకు ఒక బోర్డు అయితే కనిపించింది. సో ఇక్కడ ఆగాను, కానీ ఇవన్నీ నేను చేయడం లేదు. ఒకసారి లోపల ఎలా ఉంది చూద్దాం. బోటింగ్ ఇది ఫ్రెండ్స్, పబ్ ఉంది అసలు. దగ్గరికి వెళ్ళి చూద్దాం. దగ్గరికి వెళ్ళలేదు అనుకున్నా. ఇట్లా వెళ్ళచ్చు, మీకు తెలిసింది సేఫ్టీ జాకెట్స్, నో ఎంట్రీ వితౌట్ లైఫ్ జాకెట్స్. సో టైం ఉండి స్పెండ్ చేయాలంటే చేయొచ్చు, కానీ టైం లేదు మెయిన్. సో ఇది జిప్ లైన్, బోటింగ్ అండ్ జిప్ లైన్ అనమాట. ఇది ఎలా కనిపిస్తున్నాయా? సో 9:45కి జోగ్ ఫాల్స్ దగ్గర నా ట్రిప్ స్టార్ట్ అయింది. ఇప్పుడు టైం వచ్చేసి 11:15. ఈ జిప్ లైన్ దగ్గర 11:50కి అయింది. అంటే ఓవరాల్ 1.5 hour. కేవలం ఇది వీడియో కోసం కాబట్టి 1.5 hour అయింది. ఇంకా మనం ఇవన్నీ బోటింగ్ పెట్టుకుంటే ఇంకా మనకు టైం 2 hours లేదు, టైం పెరగచ్చు. అదే అండి, ఇప్పుడు నాదైతే మాత్రం 1.5 hour. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. కర్ణాటక ట్రిప్పు ఈ వీడియోతో ఎండ్. ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, జై హింద్.